ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి అన్నది ఒక ప్రశ్న. అది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు మనకి చాలా సువివరంగా వివరిస్తున్నాడు. క్రైస్తవ జీవితానికి పునాది క్రీస్తు. పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి అన్నది పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మరియు కూడా ఈరోజు ధ్యానంగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతర అనుభవంలోనికి రావాలి అన్నది ఈరోజు వాక్యము ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రూపాంతర అనుభవంలోనికి రావడానికి ముందుగా ఈ లోక మర్యాదను గురించి మనము అంతగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. యేసు మార్గంలో యేసు మర్యాదను అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఉత్తమమైనది, అది అనుకూలమైనది, సంపూర్ణమైనది. అటువంటి దేవుని యొక్క మార్గము ఎంచుకోవాలి అని. అది శిలువ మార్గం. లోక మర్యాదను విడిచిపెట్టి శిలువ మార్గము తెలుసుకుంటూ ప్రతినిదినము మనల్ని మనం వాక్యమును చూచి పోల్చుకొని సరిచేసుకుంటూ పరిశుద్ధాత్మలో ఎదిగినప్పుడు మనకి రూపాంతర అనుభవం పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, ఈ లోక మర్యాదను అనుసరించకుండా నీ యందు ఉత్తమము అనుకూలమైనది సంపూర్ణమైన నీ మార్గంలో నడవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి తండ్రి. రూపాంతర అనుభవంలోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.